అసలు నేను మీద అలిగే కదా, నేను ఎందుకు హక్ చేసుకున్నా? నీకు నాతో ప్రాబ్లం ఉంది కదా, నాతో మాట్లాడుకో. అసలు నాకు కనిపించకు. నువ్వే వస్తావు, నువ్వే హక్ చేసుకుంటావు, నువ్వే వెళ్ళిపోతావు. నేను పిచ్చోన్నా? అలా ఆతుకున్నారు పిల్లలు. ఏంటి జూనియర్సా? అవును మా వీళ్ళకి ఇస్తాను చూడు. బాయ్స్ అండ్ గర్ల్స్ మీరందరూ ఇప్పుడు పేరు పైపోవాలి. కమాన్ ఫాస్ట్గా, టైం లేదు. ఫాస్ట్గా అరే నాన్న, పేరెప్పంటే అబ్బాయితో కాదురా, కుర్రోలు మావా. అమ్మాయితో. వెళ్ళు. ఎలా బాబు, నడక కూడా తేడాగా ఉంది. వెరీ గుడ్. మీలో ఎంతమంది సినిమాలు చూస్తారా? నేను ఓకే, మీరు ఎంతమంది ఏమై చేసే సినిమా చూస్తారు? నేను సరేరా, ముందు రండి చెప్తా. రారా, భయపడకు. రా నాన్న. ప్రతిదానికి మీ ఇద్దరు మాత్రమే చేతులు ఎత్తారేంట్రా? అంటే నేను జనరల్గానే సినిమాలు ఎక్కువ చూస్తాను సార్. ఇంకేమై చేసేవైతే ఇంకా ఎక్కువ చూస్తాను సార్. ఓహో, నేను కూడా అంతే. ఇన్నిసార్లు ఏమై చేసేవే చూశానంటున్నారు కాబట్టి ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాలో ఒక 4-5 డైలాగ్స్ యాక్ట్ చేసి చూపించండి, వదిలేస్తాను. ఏంటి రైట్, కానివ్వండి. యాక్షన్. సరే స్టార్ట్. అది నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. ఐ డోంట్ వాంట్ టు బి ఎ బ్రదర్. ఆప. దొంగ కోళ్ళు పట్టేవాడు నాకు చూపేంట్రా. అరే మిమ్మల్ని ఏం చెయ్యవురా. ఏంటి మనందరూ ఫ్రెండ్స్, రాగింగ్ కాదు ఇది. నువ్వెవరు? కార్తిక్. నువ్వెవరు? జెస్సీ. రైట్. వేర్ ఇస్ ద కెమిస్ట్రీ? కెమిస్ట్రీ కావాలి నాకు. కమాన్, ఇద్దరు ఒకరినొకరు చూసుకోండి, ఇన్వాల్వ్ అవ్వాలి నాన్న. టేక్ 2. ఐ డోంట్ వాంట్ టు బి ఎ బ్రదర్ జెస్సీ. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పటి నుంచి నాకు సిస్టర్సే, ఒక్క నువ్వు తప్ప. ఎందుకలా? బికాజ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇప్పుడు చెప్తున్నా, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. 22 ఏళ్ళ నుంచి నేను నీ ఊర్లో నువ్వు ఒక్క క్షణం లేకపోయినా నేను ఉండలేకపోతున్నా. నేను నీకెందుకు నచ్చాను కార్తిక్? లేదు, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ అన్నావు కదా, ఎందుకు? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్ట్ జెస్సీ. హార్ట్లో స్టార్ట్ అయ్యి మైండ్ దాకా వెళ్ళి ఏమై చేసావో కానీ నన్ను ఇక్కడ దాకా తెచ్చింది. నాకు నువ్వు చూడగానే నచ్చేసావు కార్తిక్. గేట్ దగ్గర నేను ఫస్ట్ టైం చూసా కదా, చూసినప్పుడంతా నీ కళ్ళల్లో ఏదో చూశాను. టెరెస్కి వచ్చినప్పుడు నీ ముఖం తాకాలనిపించింది. రోడ్లో నా వెనకాలొచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, ఐ వాజ్ యాంగ్రీ. నువ్వు నాకు నచ్చావని నీకు తెలిసిపోయింది అనుకున్నాను. ఇక్కడికి వచ్చి నాకు సారీ చెప్పావు కదా, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ దేర్. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నాగా నేను నిన్నే ఎందుకు ప్రేమించాను చేసి. లెట్స్ గెట్ మ్యారీడ్. పెళ్లి చేసుకుందాం. చేద్దాంలే. మరి మీ అమ్మా నాన్న? పర్లేదు, అన్నీ నేను చూసుకుంటాను. పెళ్లి చేసేసుకుందాం. అమ్మా, మరి అంత ఎక్కువ చేయొద్దు. చాలు, ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చమ్మా. థ్యాంక్ యూ సార్. జస్ట్ మిశ్రం ముద్దట్టు చూడు, గుంట మాత్రం బాగుంది. సార్ ఇదే డైలాగ్ మేము ఇద్దరం చేస్తే పంపించేస్తారా? చెయ్యి. నేను ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ ఇస్తాను. ప్రిన్సిపల్ అంటరా? ప్రిన్సిపల్ అంటారా? ఆపేద్దాం మనకి. సరే, ఈ రోజుతో ర్యాంకింగ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు. స్పార్స్. అమ్మో, జస్ట్ మిస్. ఆ అమ్మాయితో దూరంగా ఉండరే, ప్రిన్సిపాల్ అంటుంది. అవును, నీ పేరేంటి? సర్వమంగళం. హా? సర్వమంగళం. సర్వమని పిలవచ్చు. ఎందుకు అలా నవ్వుతున్నావు?
ఏం లేదు, చిన్నప్పుడు అమృతం సీరియల్లో సర్వం గుర్తొచ్చాడు. నీ పేరేంటి? మాంగళ్య. నైస్. థ్యాంక్ యూ. అవును, నీ పేరేంటేదో తమిళోళ్ళ ఉంది. అదా, మా నాన్న తెలుగే బట్ మా మమ్మీ తమిళ్ అనమాట. సో నేను బైలింగ్వల్. అయినా లెంపలేసుకో అట్లా అనొద్దు, అది మా తాతగారి పేరు. ఇంకా మీరుండేది ఎక్కడ? నేను ఇక్కడే హాస్టల్లో. ఎక్స్క్యూజ్ మీ సార్. తానే నేనామని నేనే తానా, తన నవ్వుల్లో పడి ఒకటైపోనా. తానే నేనామని నేనే తానా, ప్రేమ పదని సల్లో పడి స్వరమైపోనా. ఆగని ఆగని కాలంతోనే పరుగెడుతున్న ప్రేమని కాదని క్షణం వద్దుగా. నాదని నాదని ఆశల్లోనే జీవిస్తున్న ఈడని కాదని ఇంకేం వద్దుగా. ఇంకెంత దూరం? ఇక్కడ కూర్చుందామా? ఆ. నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? ఎందుకు క్లాస్ రూమ్లో ఇప్పుడు నన్నే చూస్తున్నావు? నేను చూస్తున్నట్టు నీకెలా తెలుసు? అంటే నువ్వు కూడా నన్నే చూస్తున్నావు. నేనేం అదే పనిగా నేను చూడట్లేదు. నువ్వు చూస్తున్నావో లేదో అని చూస్తున్నా అంతే. అంటే నేను చూడడం ఆపేస్తే నువ్వు కూడా ఆపేస్తావా? ఆపేస్తావా? అంటే మేబీ నువ్వు నన్ను ఎందుకు చూడట్లేదని చూస్తానేమో. నేను మాత్రం నాకు చూడాలనిపించే చూస్తున్నా. ఎందుకు ఏంటని అడగకు, నాకే తెలీదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ యూ ఆల్ ది టైమ్. సరే చదువుదామా? ఓకే. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించింది కేంద్రం. ఆ తర్వాత 25 నుంచి లాక్డౌన్ ప్రకటించింది. ఏంటి రమ్మన్నావంట? కొంచెం మాస్క్ తీస్తావా? ఎక్స్ప్రెషన్ కనిపించట్లేవు. చెప్పేంటో. ఏం లేదు, 2-3 డేస్లో లాక్డౌన్ హాలిడేస్ అంట. అవును. ఒక చిన్న విషయం. ఒరేయ్, నేనైతే నీ రికార్డులు అన్నీ రాయలేనురా. నువ్వు ఈ పనికి వేరే వాళ్ళు ఎత్తుకో. బాయ్. రికార్డుల గురించి కాదు, అంతకంటే ఇంపార్టెంట్. చెప్పేంటో. ఏంట్రా ఇది? లవ్ లెటర్. సరే చెప్పు, ఎవరికి ఇమ్మంటావు? దివ్యాకా, శ్వేతాకా, లేదా గీతుకా? ఏహే, నీకే మాంగళ్య. ఊరుకో సర్వం. నువ్వు నాకు లవ్ లెటర్ ఇవ్వడం ఏంట్రా? యు నో వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ us, రైట్? ఏం తెలియనట్టు యాక్ట్ చేయకు. పట్టు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏముంది, ఈ 21 డేస్లో ఏదో ఒకరోజు చదువు, నచ్చితే నచ్చానని చెప్పు, లేదంటే ఏమో నీ ఇష్టం. బై ద వే, అంత దూరం ఎందుకు నించున్నావు వచ్చినప్పటి నుండి? కరోనా కదరా. నైస్, పెట్టుకో. చాలదే సర
ಮಾರಡೆ ಕನುರಾರ ತೀರದೆ ಎಲ್ಲ చాలదే మనసార చూడవే కడదాకా సాగవే నాతో ఇలా తారను నమ్మి దిగి వస్తాయేమో నిన్ను విడిచి నువ్వు వచ్చావంటే మబ్బులు పట్టి విడిపోతాయేమో నీ ప్రేమకి దాహం తీర్చాలంటే నాదని నాదని ఆశల్లోనే జీవిస్తున్నా కాదని కాదని అంటావేమలా రావని రావని తంతాలు చేసేస్తున్నా రాదని రారని చలి చలిలో హ, ఎందుకు రాలే ఈరోజు క్లాస్కి? నాకు భయం వేసింది. ఎందుకు? ఏమో సర్లే రేపు వస్తావా? తెలీదు. అయినా నేను వస్తే ఏంటి లేకపోతే ఏంటి? మరి నువ్వు రాకపోతే నేను ఎవరిని చూడాలి క్లాస్లో? ఏంటి దగ్గరకు వస్తున్నావు? దూరం జరుగు, ముందే కరోనా వస్తుంది. వచ్చినా పర్లేదు. ఆ, 22 ఎస్. ఎక్స్క్యూజ్ మీ. పాసా? మరి నువ్వు? ఈసారి కూడా 2 బ్యాక్లాగ్స్ ఉన్నట్టున్నాయి సార్కి. ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు? రెండేగా, క్లియర్ చేసేద్దాంలే. అక్క నీకు ఇంకా విషయం తెలనట్టుంది. సార్ సంవత్సరానికి 2 బ్యాక్లాగ్స్ చొప్పున ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మొత్తం 12 బ్యాక్లాగ్స్ ఉంచుకున్నాడు. సరేలే, 12 కదా, క్లియర్ చేసేద్దాం. ఏంది వేసేది? M1 ఆడ ఎంత కూర్చున్నా కాదు. నేను కూర్చోబెడితే అవుతుంది కదా. అవుతుందంటావా? వాడితో ఏమైద్ది, తను కూర్చుంటే అయ్యిద్ది. సర్వం, నువ్వు చదివిన టాక్టిక్ మాత్రమే చేస్తే నువ్వే మోసపోతావురా. నీ ఇష్టం ఇంకా. మరి నన్ను ఏం చేయమంటావు? నా వల్ల అవ్వట్లేదు. ప్రతిసారి చదువుదామని బుక్స్ తీస్తా, కానీ ఎప్పుడు రా నిద్ర నాకు అప్పుడే వస్తుంది. సరిపోయిన అలర్ట్ అవుదామని ఫోన్ తీసి చూస్తే వీడియోస్ చూసుకుంటూ అట్లే పడుకుంటా. ఏం చేయమంటావు చెప్పు? చూడు సర్వం, నువ్వు ఇప్పుడు కష్టపడకపోతే లైఫ్లో చాలా ఇబ్బంది పడతావు చెప్తున్నా. ఈ ఫైనల్ సెమిస్టర్ అయ్యే లోపల ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేస్తేనే నీకు జాబ్ వస్తుంది. ట్రై చేస్తా. ట్రై చేస్తా అంటే సరిపోదురా, దానికి తగ్గట్టు కష్టపడాలి. కష్టపడతా. సరే, నేను కూడా వస్తున్నా, ఆగు. పింకుది భలే ఉందిరా, పిలువ సరే. ప్రేమ పక్షులు ఇంతకీ వేసుకున్నారా లేదా? అంటే మనకేమైనా ఛాన్స్ ఉంటుందా అని. ఏమావా ఏమన్నావురా? ఏంది హీరోలో ఫీల్ అవుతున్నాడు? కాలేజ్ అంతా తెలిసిన మాటేగా, మేమన్నా కొత్తగా అన్నావా? అంతేగా. నీ యొక్క పంచాయతీ ప్రిన్సిపల్ వరకు తీసుకొచ్చా కదరా. ఏమైందిరా, ఏదో లొల్లి పెట్టుకోరంట?
సార్ వీళ్ళిద్దరి గురించి మీకు తెలియదు సార్. కాలేజీలో చట్టపట్టాలు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నారు. ఇలా అయితే మన కాలేజ్కి ఎంత చెడ్డ సార్. అవునవును, నేను కూడా విన్నా. సార్ తెలుసుకోకుండా మాట్లాడకండి సార్. వాళ్ళే అమ్మాయి మీద కమెంట్ చేశారు సార్ మేము అందుకే గొడవైంది. సార్ మేము సార్. అయినా వాళ్ళు తప్పు చేస్తే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారేంటి సార్? ఏంద్రా వీడు మాట్లాడుతూ వెళ్ళిపోతుండు. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మాయి కూడా వెళ్ళిపోతుందిరా. చూసారు సార్? చెప్పాను కదా సార్. పండి మాత్రం వదలదు సార్. చదువుకోకుండా ఏం చేస్తున్నారా ఇక్కడ? కింద మొత్తం నేను నీకోసం వెతుకుతుంటే మ్యాగీ నా మూడేం బాగాలేదు, మనం తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. ఎవడో ఏదో అంటే కొట్టేస్తావా? మరి నేను కమెంట్ చేస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకోమంటావా? ఒరే కాలేజ్లో రోజు 100 మంది 100 అంటారు. అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటావా? దీనికే నన్ను కాలేజ్కి వచ్చేది? మరి చదువుకోవడానికి వస్తున్నా. చదువుకోవడానికి కాకపోతే ఇంకా దేనికి వస్తారా కాలేజ్కి? నేను మాత్రం నేను లవ్ చేయడానికి వస్తున్నా మ్యాగీ. అందుకేగా 12 బ్యాక్లాగులు పడ్డాయి తమరికి. ఇప్పుడు ఏంది? బ్యాక్లాగ్లు పడ్డాయి, క్లియర్ చేయాలి అంతే కదా. క్లియర్ చేస్తా. అయినా బ్యాక్లాగ్లు క్లియర్ చేయకపోతే నా లైఫ్ ఏం ఆగిపోదు ఇక్కడితో. ఇప్పుడు ఇలానే ఉంటది. రేపు పొద్దున జాబ్ కోసం రోడ్ల మీద తిరుగుతావు చూడు, అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో నీకు. అంటే ఏంది? ఇప్పుడు నా మొహానికి జాబ్ రాదంటున్నావు అంతేనా? సర్వం నేను అలా అనట్లేదు. మరేమన్నావు? ఇప్పుడు నువ్వు చదవకపోతే రేపు పొద్దున నీకు జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టమవుద్దని చెప్తున్నా అంతే. నేను కష్టపడతా. అయినా బ్యాక్లాగ్సే కదా నీ ప్రాబ్లం. నా బ్యాక్లాగ్స్ నేను క్లియర్ చేసుకుంటా. ఓకే, నేను జాబ్ తెచ్చుకుంటా క్యాంపస్ ప్లేస్మెంట్లో. అప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడు పో. సర్వం అనవసరంగా ఈగోలో కోపంలో డెసిషన్స్ నేను తీసుకోవద్దు. ఆల్రెడీ తీసేసుకున్నా. నువ్వు వెళ్ళు. నేను హెల్ప్ చేస్తాను రా. నీ హెల్ప్ మీద పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు వెళ్ళు. సర్వం ఎలా